హాయ్. ఫిబ్రవరి 24, 2022 తెల్లవారుజామున వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన ఆ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ నేటికి సరిగ్గా 4 ఏళ్లు. రష్యా గడ్డపై రక్తం చిందింది. ఉక్రెయిన్ నేల శ్మశానమైంది. ఫోర్బ్స్ నివేదికల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, అంగవైకల్యానికి గురవడమో జరిగింది. ఒక్క అమెరికన్ సైనికుడు కూడా బరిలోకి దిగకుండానే రష్యాను నిలువునా ముంచేస్తున్న ఈ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవాళి చూస్తున్న అతిపెద్ద నరమేధం. ఇది కేవలం 2 దేశాల మధ్య ఘర్షణ కాదు, అగ్రరాజ్యాల అహంకారానికి మధ్య నలిగిపోతున్న సామాన్య మానవత్వం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 5వ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. విధ్వంసం తారాస్థాయికి చేరింది తప్ప ఎక్కడా శాంతి ఛాయలు కనిపించడం లేదు. వాస్తవానికి ఈ నెత్తుటి చరిత్ర 2022లో మొదలైంది కాదు. 2014లో క్రిమియాను రష్యా కైవసం చేసుకున్నప్పుడే ఈ యుద్ధానికి పునాది పడింది. తన గమ్మం దగ్గరకు నాటో సైనిక కూటమి రాకూడదన్నది పుతిన్ మొండి పంతమైతే, తన దేశ సార్వభౌమత్వం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నది జెలెన్స్కీ పట్టుదల. గత 4 ఏళ్లలో కీవ్ను ఆక్రమించాలనుకున్న రష్యా లక్ష్యం విఫలమై ఉండొచ్చు. కానీ డాన్బాస్ నుంచి మరియుపోల్ వరకు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన్ని రష్యా ఇనుప పాదాల కింద తొక్కిపడేస్తోంది. సరిహద్దులు ఇప్పుడు మ్యాప్ల మీద గీసిన గీతలు కావు, లక్షలాది మంది వీరుల రక్తంతో రాసిన మరణ శాసనాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకసారి గణాంకాల కోణంలో పరిశీలిస్తే ఆధునిక ప్రపంచం ఎంతటి వినాశనం వైపు వెళ్తుందో అర్థమవుతుంది. ఈ 4 ఏళ్లలో ఇరువైపులా కలిపి సుమారు 15 లక్షలకు పైగా సైనికులు, సామాన్య పౌరులు బలయ్యారు. ఇది కేవలం అంకె కాదు, లక్షలాది కుటుంబాల ఆశల సమాధి. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాల నష్టం సుమారు $650 బిలియన్. ఆ దేశం మళ్లీ పూర్వవైభవం సాధించాలంటే కనీసం 3 దశాబ్దాల కాలం పడుతుంది. రష్యా నుంచి లక్షలాది మంది మేధావులు, యువకులు దేశం విడిచి వెళ్ళిపోయారు. రష్యా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కేవలం యుద్ధం మీదనే ఆధారపడి నడుస్తుంది. అటు ఉక్రెయిన్ గడ్డపై ఉన్న ప్రతి నగరం ఇప్పుడు శిథిలాల కుప్పగా మారింది. పుతిన్ సామ్రాజ్యంపై ప్రపంచ దేశాల ఆంక్షలు బిగుస్తున్న యుద్ధ ట్యాంకుల చక్రాలు మాత్రం ఆగడం లేదు. యుద్ధం అంటే వార్తల్లో కనిపించే బాంబులు, క్షిపణులు మాత్రమే కాదు, అది ఆరని కన్నీటి గాయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల దాదాపు 1.2 కోట్ల మంది శరణార్థులుగా మారారు. సొంత గడ్డపైనే అనాథలైన వారు కోట్లాది మంది. బంకర్లలో పుడుతున్న శిశువులు, పెన్ పట్టుకోవలసిన వయసులో శవపేటికలను మోస్తున్న యువకులు లక్షలాది మంది ఉన్నారు. తమ తండ్రి యుద్ధం నుంచి తిరిగి వస్తాడో లేదో తెలియక వాకిలి వైపు చూస్తున్న పిల్లలకు లెక్కే లేదు. ఇది జెలెన్స్కీకి, పుతిన్ కు మధ్య జరుగుతున్న చదరంగం కావచ్చు, కానీ బలవుతున్నది మాత్రం అమాయక ప్రజలే. సైన్యంలోకి వెళ్లలేక సరిహద్దులు దాటుతున్న రష్యన్ యువకుల ఆవేదన ఒకవైపు, తమ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు ఇస్తున్న ఉక్రెయిన్ పౌరుల ఆక్రందన మరొక వైపు. ఇది గెలుపు ఓటంల యుద్ధం కాదు, మనుగడ కోసం జరుగుతున్న మహాయుద్ధం. ఉక్రెయిన్కు సాయం పేరుతో అమెరికా చేస్తున్న రాజకీయం గురించి కూడా మనం చర్చించుకోవాలి. అమెరికా ఇప్పటి వరకు ఉక్రెయిన్కు $100 బిలియన్ సైనిక సాయం కుమ్మరించింది. దీని వెనుక ఉన్న అమెరికా వ్యూహం ఒకటే, తన సైన్యాన్ని దించకుండా ఉక్రెయిన్ను అడ్డం పెట్టుకుని రష్యా సైనిక శక్తిని నిర్వీర్యం చేయడం. ఈ జియో పాలిటిక్స్లో ఉక్రెయిన్ ఒక బలిపశువుగా మారుతోందనేది కాదనలేని వాస్తవం. అమెరికా ఒకవైపు శాంతి చర్చలని చెప్తూనే మరొక వైపు యుద్ధ జ్వాలలు ఆరకుండా ఆయుధాలు సరఫరా చేస్తుంది. పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలకు ఈ యుద్ధం ఒక బంగారు బాతుగా మారింది. చర్చల టేబుల్ మీద ఫైళ్లు కదులుతున్నాయి తప్ప సరిహద్దుల్లో తుపాకులు ఆగడం లేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య అగాధం ఇప్పుడు పూడ్చలేనంతగా పెరిగిపోయింది. 4 ఏళ్ల తర్వాత కూడా ఆయుధాలు తగ్గలేదు. పైగా రష్యా అడుగులు ఇప్పుడు ప్రపంచాన్ని మరింత వణికిస్తున్నాయి. ఓటమి భయం వేసిన ప్రతిసారి రష్యా తన సత్తాను మరింత గట్టిగా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆంక్షల పేరుతో రష్యాను అష్టదిగ్బంధనం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇదే కొనసాగితే రష్యా అణుయుద్ధానికి తెగబడుతుందేమోనన్న భయం కూడా ప్రపంచ దేశాలను వెంటాడుతుంది. ఇక ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్ రష్యాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆఫ్రికా నుంచి ఆసియా వరకు ప్రతి సామాన్యుడి కడుపు కొట్టేలా ఈ యుద్ధం విస్తరిస్తోంది. ఇది కేవలం 2 దేశాల సమస్య కాదు, మానవాళి ఉనికికే సవాల్ విసురుతున్న సంక్షోభం. 4 ఏళ్లు పూర్తయ్యాయి. పుతిన్ పంతం తగ్గలేదు, జెలెన్స్కీ పట్టుదల వీడలేదు. మరి ఈ రక్తపాతానికి ముగింపు ఎక్కడ? చరిత్ర ఎప్పుడు యుద్ధాల గురించి గొప్పగా రాయదు, ఆ యుద్ధాలు మిగిల్చిన శ్మశానాల గురించే మాట్లాడుతుంది. శాంతి చర్చలు కేవలం అగ్రరాజ్యాల ఫోటోషూట్లకు పరిమితం కాకూడదు. నిజాయితీతో కూడిన పరిష్కారం దొరకాలి. లేకపోతే వచ్చే ఏడాది ఇదే రోజున మనం మృతుల సంఖ్యను 20 లక్షలుగా లెక్కించాల్సి వస్తుంది. ఇది ప్రపంచ సాక్షిగా జరుగుతున్న అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన.